వల్లి, మావయ్య గారు మీకు ఫోన్ చేశారు కదండి, కళ్యాణ్ ఎవరండి అని అడుగుతుంది. రామరాజేమో అదెవరు లేరు కానీ మీరందరూ వెళ్ళిపోండి, బుజ్జమ్మ నువ్వు నా వెనకరా అని బుజ్జమ్మని అంటాడు. ధీరజ్ కళ్యాణ్ని చిత్తకొట్టుడు కొడతాడు. ఏరా, నువ్వు కాలేజ్లో అందరికీ ఫోటోలు పంపిస్తావా? అలాగే ప్రేమ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తావా? తనని నవ్వులు పాలు చేయాలి అని చూస్తావా అని పంచులిస్తూ ఉంటాడు. అరే, ఆ రోజే నిన్ను చిత్తకొట్టుడు కొట్టాను కదరా, అదే ప్రాణభిక్ష అనుకుని పారిపోయావు కదా, అప్పటి నుండి మళ్ళీ బ్రతకకుండా ఏదో మూలపడి బ్లాక్మెయిల్ చేస్తావా ప్రేమని అని కొడుతూ ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నకి పెన్ డ్రైవ్ని పంపిస్తావు? నువ్వు చేతుల్లో చచ్చావురా, నా చేతుల్లో చచ్చావు అని అంటాడు. ఈ పాటకి మీ నాన్నకి నిజం తెలిసిపోయింది, కళ్యాణ్ అనే వాడిని ప్రేమ ప్రేమించిందని, వాడిని పెళ్లి చేసుకోవాలని తెలిసిపోయింది అని ధీరజ్తో చెప్తాడు. ఇంకా ధీరజ్ చాలా కంగారు పడి ఎందుకురా నువ్వు ఇలా చేసావని వాడిని కొడుతూ ఉంటాడు. కళ్యాణ్ ఏమో ఈ పాటకి మీ నాన్నకి డౌట్ వచ్చి ఉంటుందిరా, ఎందుకు ప్రేమ కళ్యాణ్ని ప్రేమించి ధీరజ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మీ నాన్నకి డౌట్ వచ్చింది అనగానే వాడిని చిత్తకొట్టి పక్కన పడేస్తాడు. ఒక పక్క సాగర్ ఏమో నర్మదాతో ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం నీకు అమ్మకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నర్మదా, నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సాగర్ అని నర్మదా అంటుంది. దానికి సాగర్ ఏమో అవును, మీరు పక్కూరికి గుడికి వెళ్ళారు, నువ్వు అమ్మ ధీరజ్, ఆ తర్వాత నువ్వు అమ్మ వచ్చారు, తర్వాత 10 నిమిషాలకి ప్రేమ ధీరజ్ పెళ్లి చేసుకుని వచ్చారు, కాబట్టి ఈ విషయం మీకు తెలిసి ఉంటుందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ధీరజ్ మా ఇద్దరిని వదిలేసి కాలేజ్లో ఇంపార్టెంట్ పని ఉందని అక్కడి నుండి వెళ్ళిపోయాడు, అప్పుడు ప్రేమని పెళ్లి చేసుకుని వచ్చాడు, ఇది మాకు ఎలా తెలుస్తుంది అని అంటుంది. సాగర్ ఏమో నాన్నకి ఇందక్కడ కళ్యాణ్ అనేవాడు ఫోన్ చేశాడు, ఇందక్కడ ప్రేమతో ఫోటోలో ఉన్నాడు వాడు, అక్కడ నాకు ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది, ధీరజ్ ప్రేమల పెళ్లి వెనుక ఏదో ఒక రహస్యం ఉంది అని అంటాడు. నర్మదా ఏమో ధీరజ్ ప్రేమలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా, అయినా మీరెందుకు ఇలా అనుమాన పడుతున్నారు వేరే వాళ్ళ మాటలు విని అని అంటుంది సాగర్తో. సాగర్ ఏమో ఆ పెళ్లి ఫోటోలో వేరేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ధీరజ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని అంటాడు. నర్మదా ఏమో ఫోటోలో ఉన్నది ప్రేమ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా, అలాగే ఫోన్ చేసింది ప్రేమ కిట్టని వాళ్ళు అయి ఉండొచ్చు కదా, కాబట్టి నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు, వదిలే అని అంటుంది. ఇక మనసులో ప్రేమ రాగానే ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తుందో అని అనుకుంటుంది. ఇక వల్లికి ఒక పక్కన సంబరం అయిపోతూ ఉంటుంది, ఎలాగైనా ప్రేమ త్వరగా రావాలి, మావయ్య గారు తిట్టాలి, సర్లే ఈలోపు ఎవరికైనా సరే చెప్దాం ఈ విషయం, నాకు సపోర్టింగ్గా మాట్లాడతారు, సరే ఎవరికి చెప్పాలి ఈ విషయం, సరే మా ఆయనకి చెప్తాం, మా ఆయన ఎలాగో నా మాట వింటాడు కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తాడు ఈ విషయంలో అని చెప్పి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, బా ఇలా నంగిగా ఉండి అమాయకంగా ఉండే వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు అంటే ఏంటో అనుకున్నాను బా, కానీ ప్రేమను చూసిన తర్వాతే నాకు అర్థమైంది, అయినా ప్రేమ ఆ అబ్బాయితో అంత క్లోజ్గా ఫోటో దిగడం ఏంటి బా అని అంటుంది. అప్పుడు అయినా తెలియని వాటి గురించి, తెలియని విషయాల గురించి మనకు క్లారిటీ లేకుండా మాట్లాడకూడదని నాన్నగారు చెప్పారు కదా, అయినా సరే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనగానే వల్లినేమో చీచి ఇంత క్లోజ్గా ఫోటో దిగారంటే వాళ్ళ మధ్య ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అనగానే వాళ్ళ ఆయన చాలా కోప్పడి ఇంకోసారి నువ్వు ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నా మొగుడే అసలు నా మాట విండు, ఎంత చెప్పినా అనవసరం, ఏది చెప్పినా నా మీదకే వస్తుంది అని ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వు చేసావు కదా, ఈరోజు మా ఇంట్లో పెద్ద బాంబు పేలింది, అదేంటంటే ఈరోజు కళ్యాణ్ అనేవాడు మా మావయ్యకి ఫోన్ చేశాడు, ఏం మాట్లాడాడో తెలియదు కానీ నాకెందుకు ప్రేమ తను ప్రేమించుకున్నాడన్న విషయాన్ని చెప్పినట్టున్నాడు, ఆ తర్వాత విషయాలు చెప్పబోతూ ఉండగా ఫోన్ కట్ అయింది. నా అంచనా ప్రకారం కళ్యాణ్ ప్రేమ ప్రేమించుకున్నారని, అలాగే కళ్యాణ్తో లేచిపోవడానికి ప్రేమ సిద్ధపడిందని, కానీ ధీరజ్ని పెళ్లి చేసుకుంది అని చెప్పబోయాడు అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను, కానీ ఈలోపే ఫోన్ కట్ అయింది అని చెప్తుంది. దానికి భాగ్యమేమో ఏంటమ్మడు నువ్వు చెప్పేది అని అంటే, అవునమ్మా నిజంగానే కళ్యాణ్ అన్నవాడు ఫోన్ చేసి ప్రేమ తను కలిసి లేచిపోదామన్న విషయం మావయ్య గారికి చెప్పారు నాకు, కానీ ప్రేమ కళ్యాణ్తో లేచిపోవడానికి సిద్ధపడి ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు తెలియదు అని అంటే, ఈలోపు ఈ నాటకానికి నేను తెరదించుతాను అని చెప్పి వాళ్ళమ్మ అంటుంది. ఇక రామరాజేమో బుజ్జమ్మతో, నాకేం అర్థం కావట్లేదు బుజ్జమ్మ, ఆ ఫోటోలు పంపిన వాడి గొడవ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, వాడేమో కళ్యాణ్ అంట, తను ప్రేమ ప్రేమించుకున్నారంట, లేచిపోదామని కూడా అనుకున్నారంట, కానీ ప్రేమ ధీరజ్లు పెళ్లి చేసుకున్నారు,
అని చెప్పి అంటాడు. ఈలోపు బుజ్జమ్మేమో ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు రామరాజు అంటాడు, అవును అప్పుడు గుడికి నువ్వు చిన్నోడు కూడా వచ్చాడు కదా నీతో పాటు, మరి మీరు వచ్చిన 10 నిమిషాలకి చిన్నోడు వచ్చాడు ప్రేమ పెళ్లి చేసుకుని, నీకేమైనా విషయం తెలుసా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈలోగా బుజ్జమ్మేమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తనే ప్రేమకి తాళి కట్టమని ధీరజ్తో చెప్పింది. ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఈలోగా మళ్ళీ రామరాజుతో, లేదండి నాకేం తెలీదు అని రామరాజుతో చెప్తుంది. రామరాజు ఏమో నీకేం తెలుసు, అయినా ఇందాక ఫోన్ చేయమన్నాను కదా ప్రేమకి, ఫోన్ చేసావా, వెళ్ళి ఫోన్ చేయి అని అంటాడు. బుజ్జమ్మ కాల్ చేసి ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది, నువ్వు త్వరగా రా ప్రేమ అని అంటుంది. అప్పుడు ప్రేమ దానికి సరే అత్తయ్య త్వరగా వస్తున్నాను, కాలేజ్ దగ్గర ఉన్నానని చెప్తుంది. ఏం జరుగుతుందో అని ధీరజ్కి కాల్ చేస్తుంది. కానీ ధీరజ్ ఏమో ఆ టైంకి కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. మరో పక్క భాగ్యము వాళ్ళ ఆయన కూర్చుని ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉంటారు. ప్రేమ వాళ్ళ అత్త వాళ్ళు భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంటి త్వరగా రమ్మన్నావు, అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం చెప్పు అని అడుగుతారు. అలాగే ప్రేమ వాళ్ళ అన్నయ్య కూడా ఏంటి నా చెల్లికి ఏమైంది చెప్పు అని అడుగుతాడు. దానికి భాగ్యమేమో ప్రేమ గురించి ఒక విషయం చెప్పాలి, కానీ నా పేరు బయటికి రాకూడదు అని నంగనాచిలా మాట్లాడుతూ, మీ మేనకోడలు ఎవరితో తిరిగిన ఫోటోలు బయటపడినాయి అంట, అది రామరాజు గారితో సహా అందరూ చూసేశారు, ప్రేమ పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించి తప్పు చేయబోయిందని అనగానే ఇంకా సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ భాగంలో ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అందాక ప్లీజ్ సబ్స్క్రైబ్.